ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై పీఓడబ్ల్యూ సంధ్య ఫైర్ అయ్యారు. 7వ హామీగా ప్రజాస్వామ్యబద్ధ పాలన చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రశ్నించే వారి గొంతుగా నొక్కుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధయుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. పాలిత రాష్ట్రాల్లో ఒకలా, విపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో మరొకలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ ఆదేశాలు పాటిస్తున్నారన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో శాంతియుతంగా అమెరికన్ కాన్సులేట్ ముందు నిరసన తెలిపిన తనపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే తన కాలికి తీవ్ర గాయమైన కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా కర్కశంగా వ్యవహరించారంటున్న పీఓడబ్ల్యూ సంధ్యతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ కాన్సులేట్లు ముట్టడించేందుకు వెళ్ళినటువంటి ఏదైతే వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదంటే పీఓడబ్ల్యూ సంధ్య కూడా వెళ్లడం జరిగింది. అక్కడ పోలీసుల తీరుతో తాను తీవ్రంగా గాయపడ్డటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ముట్టడిలు కావచ్చు, లేదంటే ప్రొటెస్టులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా చాలా బలవంతంగా వాళ్ళను అరెస్ట్ చేయటం, లేదంటే లాక్కొని వెళ్లటం, గాయాలయ్యే విధంగా వాళ్ళంతా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. గత ఏడాదిన్నర కాలంగా పూర్తిగా అణిచివేత ధోరణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తన కాలికి గాయమైంది. తాను ఏం మాట్లాడతారు, అసలు ఈ పోలీసుల తీరును ఎట్లా ఖండిస్తారు? మనతో మాట్లాడడానికి పీఓడబ్ల్యూ సంధ్య గారు మనతో పాటున్నారు. మేడం నమస్తే. మేడం, ఏం జరిగింది మేడం? ఎందుకు కాలికి గాయాలు కావాల్సి వచ్చింది? మీరు అక్కడికి ఎట్లా వెళ్లారు? ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ గాజాపై జరుగుతున్న దాడులు, పాలస్తీనా దురాక్రమణ, ఈ అంశం మీద అనేక సందర్భాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మేము పాల్గొంటూ వస్తున్నాం. ఇటీవల దేశవ్యాప్త పిలుపు వామపక్ష విప్లవ పార్టీలు ఇచ్చాయి. గాజాలో ఇప్పటికే 60,000 మంది పైగా చనిపోయారు. దాన్ని నిరసిస్తూ ఇరాన్ మీద దాడులను కూడా ఖండిస్తూ దేశవ్యాప్తంగా పిలుపిచ్చాయి. జాతీయ పిలుపులో భాగంగా అమెరికన్ కాన్సులేట్ ముందు ప్రజాస్వామిక నిరసన తెలియజేయాలనుకున్నాం. ముట్టడి కూడా కాదు. ఇదేమి మన దేశంలో, మన తెలంగాణలో, హైదరాబాద్లోనే మొదటిసారి జరగలే. ప్రపంచమంతా జరుగుతున్నాయి. అమెరికాలో సైతం ఇటువంటి లక్షలాది మంది ప్రజలు నిరసనలో పాల్గొంటున్నారు. సాక్షాత్తు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుందో, ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తుందో, దాడులు చేస్తుందో దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇరాన్ మీ వెంట మేమున్నామని ఇవాళ అమెరికాలో ప్రజలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. అట్లాగే ఇవాళ గాజా మీద దాడి ప్రారంభమై ఇప్పటికి సంవత్సరం అవుతుంది అటు ఇటుగా. ఈ సంవత్సర కాలంలో అనేక అమెరికన్ కార్యాలయాలని, కాన్సులేట్లని ప్రజలు ముట్టడించారు, నిరసనలు వ్యక్తం చేశారు. మొన్న మోడీ G7కి వెళ్తే దారి పొడుగున డెమోక్రటిక్ ప్రొటెస్టులు జరిగినాయి. మీడియాతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ తెలంగాణలో గతంలో కూడా మేము నిరసనలు చేశాం. కానీ రేవంత్ ప్రభుత్వం 7వ గ్యారంటీ నేను ఇస్తున్న 6 గ్యారంటీలకు అదనంగా 7వ గ్యారంటీ ఇస్తున్నా అని అధికారంలోకి వచ్చాడు. ఏంటి ఆ 7వ గ్యారంటీ అంటే ప్రజాస్వామ్యబద్ధ పాలన, భావ ప్రకటన స్వేచ్ఛని మేము పరిగణిస్తాం, గౌరవిస్తాం, పరిగణలోకి తీసుకుంటాం అన్నారు. కానీ మొన్న మిస్ వరల్డ్ విషయంలో కూడా మేము చూసాం. మిస్ వరల్డ్ 2 నెలల ముందు నుంచి మేము మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ నిర్వహించడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వారసత్వం వాటన్నిటికీ భిన్నంగా ఉండేటువంటి ఈ మిస్ వరల్డ్ని ప్రజల మీద రుద్దడం విరమించుకోవాలన్నాం. మిస్ వరల్డ్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం అన్యాయం, అది అనవసరం అని మేము చెప్పాం. అది తెలంగాణ మహిళలు కోరుకున్నది కాదు, తెలంగాణ మహిళలకు ఉపయోగపడేది కాదు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేది కాదు. ఉన్న డబ్బులు ఖర్చు అవడం తప్ప పరువు పోతుంది. అసలు ఆ కల్చరే కరెక్ట్ కాదు అన్నాం. భారతీయ సంస్కృతికి భిన్నంగా జరిగేటువంటి దీన్ని గత సంవత్సరం ముంబైలో జరపడం సిగ్గుచేటు. ఈ సంవత్సరం మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నేనున్నా అని జరపడం చాలా దారుణం. దీని వెనక ఉండేటువంటి మార్కెట్ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఇవాళ యుద్ధాలకి ఆపరేషన్ కగారైనా, ఆపరేషన్ సింధూర్ అయినా, లేకపోతే ఇవాళ జరుగుతున్న యుద్ధాలైన మార్కెట్ల కోసమే. ఆధిపత్యంలో భాగంగా మార్కెట్ల మీద లేదా ఆయుధాలు అమ్ముకోవడం కోసం, మార్కెట్ల విస్తరణ కోసం చేస్తున్నారు. ఈ మిస్ వరల్డ్ కూడా మార్కెట్ల విస్తరణ కోసమే, కాస్మెటిక్స్ అమ్ముకోవడం కోసమే. తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ ఒరిగేది ఏమీ లేదని మేము స్పష్టంగా మాట్లాడాం. అదే జరిగింది. చాలా విచిత్రంగా రేవంత్ సర్కారు మోడీ ఆదేశాలను పాటిస్తున్నారు. అందులో భాగమే ఇక్కడ మిస్ వరల్డ్ జరిపారు. మీరు ప్రారంభించారు మే 10న ఆర్భాటంగా గచ్చిబౌలిలో మీరు చేసుకున్నారు. అక్కడ మిస్ వరల్డ్ వాళ్ళు లోపల జరుపుతుంటే బయట మేము నిరసన వ్యక్తం చేస్తే నేరమా? పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలతో వచ్చింది ఈ రాష్ట్రం. బహుశా
రేవంత్ రెడ్డికి పట్టి ఉండదు, తెలిసి ఉండదు. రేవంత్ రెడ్డి సమైక్యవాదిగా ఉన్నాడు, సీమాంధ్ర పాలకులకు తొత్తుగా ఉన్నాడు. ఆ రోజు సమైక్యవాదం వినిపిస్తూ సెటిల్మెంట్లు చేసుకుంటూ కూర్చున్నాడు. మొత్తం సబ్బన్న వర్ణాలు వర్గాలు యావత్ తెలంగాణ ప్రజానీకం ఉవ్వెత్తున పోరాడి సాధించుకున్న తెలంగాణ. శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎందుకు పోలీసులు ఎట్లా వ్యవహరించారని మీరు భావిస్తున్నారు? ఈ రోజు గొంతు విప్పిన వాళ్ళందరి మీద పడుతున్నారు. మేము అడుగుతున్నాం, తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న స్వేచ్ఛ వాళ్ళు ఎందుకు లేదు? తెలంగాణ పోరాటం సాగించిన కాలంలో ఉన్న స్వేచ్ఛ ఈ రోజు ఎందుకు లేదు? రాజా మీద యుద్ధం ప్రారంభమయ్యాక 100 రోజుల సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ల మీద కూర్చుని ప్రొటెస్ట్ చేశారు. రాహుల్ చేస్తే కరెక్ట్ అవుతుంది, మేము చేస్తే తప్పు అవుతుందా? వాళ్ళ రాహుల్ స్పష్టంగా, రాహులే కాదు, ఇందిరమ్మ నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు కూడా పాలస్తీనాకి మద్దతుగా మనం ఉన్నాం. మనం ఎప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా లేం. ఒక మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కి మద్దతుగా ఉంది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి డైరెక్ట్గా మోడీ ఆదేశాలను అనుసరిస్తున్నాడా, రాహుల్ గాంధీ నిర్ణయాల్ని గౌరవిస్తున్నాడని మేము అడుగుతున్నాం. నిజంగా నిజాయితీగా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని వీళ్ళు కోరినట్లయితే అసలు చిన్న నిరసన ప్రదర్శన ఎందుకు అలౌ చేయరు? ఒక్కటే సూటిగా రేవంత్ సర్కార్ మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ నిరసన వ్యక్తం చేయబోయినా ఇదే జరుగుతోంది. అంటే మీరు ప్రతిపక్షంగా ఉన్న చోట ఈ నిరసనలు చేయాలి, గాజాకి సపోర్ట్ చేయాలి, ఇజ్రాయెల్ని వ్యతిరేకించాలి. కానీ మీరు అధికారంలో ఉన్న చోట మీరు మోడీ గొంతుతో కలుస్తారా? ఏంటి మీ వైఖరి? మీరు చెప్పండి ప్రజలకి. ఇక్కడ శాంతిని కోరుకోవడం కూడా నేరం అవుతుంది. మీరు చూడండి, ట్రోలింగ్ కూడా దెబ్బతిని నేను విక్టిమ్గా ఉన్నా సరే ట్రోలింగ్ అంతా పచ్చి బూతులు. దేశద్రోహం అంటారు, అన్ని దేశద్రోహాలే. ఆపరేషన్ కగారు నిలిపివేయమన్నా దేశద్రోహులు మేము. ఆపరేషన్ ఇవాళ టెర్రరిస్టులు చొరబడి భద్రతా వైఫల్యం మీదైతే మీ లోపాన్ని, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, మీ వైఫల్యాన్ని మీరు సిగ్గు లేకుండా సమర్థించుకుంటూ ఇవాళ యుద్ధం అన్నారు. ట్రంప్ ఏమన్నా భారతదేశ అధ్యక్షుడా, లేకపోతే భారతదేశానికి ప్రధాన? ఎవరు? ట్రంప్ ఆపమంటే ఆపుతారు. దేశభక్తి హుష్కాకి, దేశ భద్రతా హుష్కాకి ఆ యుద్ధం తప్పనిసరి అన్నారు. యుద్ధం కాదు, శాంతి కావాలంటే నువ్వు దేశద్రోహి అన్నారు. ఈరోజు అమెరికన్ కాన్సులేట్కి ముందు మేము నిరసన వ్యక్తం చేస్తే యుద్ధం వద్దు, శాంతి కావాలి. గాజాలో స్కూళ్ల మీద వేశారండి. గాజాలో హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పిల్లల మీద వేశారు. డాక్టర్లను చంపారు. 1000 మంది హెల్త్ సర్వీస్ లో ఉన్న డాక్టర్లు, నర్సులను చంపారు. అట్లాగే ఫ్యూచర్ జనరేషన్ ఉండొద్దు అంటే ఇది ఎంత అన్యాయం అండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కాదా? ఏడాది కాలంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అడిగినటువంటి వాళ్ళని అణిచివేస్తూ, పూర్తిగా కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తూ, రిమాండ్లు చేస్తున్నటువంటి, జైల్లోకి పంపిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ తీరును మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని అమలు చేయడానికి పూనుకున్నాడా అనే ప్రశ్న నిరంతరం తలెత్తుతోంది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అని చెప్తూ ముందుకొచ్చినటువంటి ఈ పాలకులు ఎందుకు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు? నిరసన వ్యక్తం చేయడం నేరంగా చూస్తుంది ప్రభుత్వం. మీ ఆదేశాలను మీ పోలీసులు అమలు చేయటం లేదా? మీ పోలీసులు స్వతంత్ర అధికారాలు తీసుకుంటున్నారా? మీ మెప్పు కోసం ఇట్లా ఉద్యమకారులని నిర్బంధిస్తున్నారా అని అడుగుతున్నాం. ఇంకో విషయం, ఆ రోజు 2 కాళ్ళు 2 మహిళా కానిస్టేబుల్సే పట్టుకున్నారు. ఆ కుడి కాలు పట్టుకున్నాము, ఇట్లా ట్విస్ట్ చేసింది. నన్ను మేడం మీ కాలు జాగ్రత్త అని మాట్లాడిన పోలీస్ అధికారులు మరి నన్ను వదిలేశారా? అక్కడే వదిలేసి మీకేంటి కాలు ఇరిగింది అంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారా? బలవంతంగా అట్లనే ఎక్కించి జీప్లో నార్సింగ్ పిఎస్కి తీసుకెళ్లారు. సంధ్యను హాస్పిటల్కి పంపించండి అని పద్మతో సహా అడిగారు. కానీ ఆయన ఏమన్నాడు, నేను మందులు బ్లింకిట్లో పెట్టాను. నేను చెప్తున్నా కదా, నార్సింగి పిఎస్సిఐ హరికృష్ణారెడ్డి మేము మందులు బ్లింకెట్లో పెట్టాం, స్ప్రే పెట్టాము, వస్తుంది 10 నిమిషాల్లో అన్నారు. సాయంత్రం 6 గంటల వరకు బ్లింకెట్లో మందులు రాలా. లోపల లిగమెంట్ టేర్ అయింది, నాకు మజిల్ టేర్ అయింది, బోనేం ఫ్రాక్చర్ కాల, లిగమెంట్ టేర్ కానీ అది వాచి ఉంది, నొప్పి ఉంది, కారు కూడా ఎక్కలేకపోయాను రిటర్న్. మేము ఆ రోజు ఇంటికి వచ్చే వరకు 9 అయింది. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం ప్రాథమిక చికిత్స ఎందుకు చేయలేదు? కానీ మేము మీ కస్టడీలో ఉన్నప్పుడు మాకు అన్నం పెట్టడం ఎట్లాంటి బాధ్యతో ప్రాథమిక చికిత్స చేయించడం వాళ్ళ బాధ్యత కాదా? ఇట్లా ఉంటే అంటే మాకే ఇట్లా జరిగితే మీరు మామూలు వాళ్ళ పట్ల ఎట్లుంటారు? ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. నా కంటలో ఊపిరినంత వరకు ప్రజల కోసం పనిచేస్తా, కానీ ప్రజల కోసం పని చేయడమే నేరమా? నిరసన వ్యక్తం చేయడమే నేరమా? అదే మీ స్టాండా?
ఇది వారు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడ్డటువంటి పీఓడబ్ల్యూ సంధ్య ఏదైతే వెళ్ళినటువంటి సందర్భంలో నిరసన వ్యక్తం చేసినటువంటి, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళపైన ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ కాళ్ళు విరిచేయటం కావచ్చు, కనీసం మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 రోజుల తర్వాత తాను హాస్పిటల్కి వెళ్లాలంటే హైదరాబాద్ లో పోలీసుల తీరు ఏ విధంగా ఉందని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా నిరసనలు, ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళపైన ఇలాంటి దాడులు ఉండవు, కానీ కేవలం ప్రజల పక్షాన నిలబడ్డటువంటి తమపైన ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తాను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.